గడుసు అల్లుడు. గోపాలపురం గ్రామంలో ఉండే గౌరికి పట్నంలో ఉద్యోగం చేస్తున్న గిరితో కొత్తగా పెళ్ళైంది. గిరి తల్లి కాంతమ్మ మహా ఖర్చు మనిషి. అక్కర్లేని వస్తువులు కూడా బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి మరీ కొంటూ ఉండేది. భర్త భుజంగం ఆమెకు ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. పైపెచ్చు ఆమె చాలా పనులు భర్తకు తెలియకుండా చేస్తూ ఉండేది. గౌరిని కాపురానికి పంపిస్తూ కాంతమ్మ, ఒసే వెర్రి మొహల్లా ప్రతిదీ మొగుడుతో మొరపెట్టుకోకు, ఆడవాళ్లను అడ్డుకోవడమే పనిగా పెట్టుకుంటారు వాళ్ళు. అందుకే మనం చాలా పనులు మగవాళ్ళ చెవిని వేయకుండా చేసుకుంటూ పోతుండాలి అని కూతురికి బాగా నూరిపోసింది. తరువాత ఆమె సామాను లెక్క చూస్తున్న గిరితో, చూడల్లుడు, మీ మామకు ఒక అచ్చట ముచ్చట తెలీదు. పెళ్ళైన రోజు నుంచి అత్తరు తెమ్మని పోరు పెడుతున్నాను, ఈనాటికి తేలేదు. పట్నంలోని దుకాణాల్లో రకరకాల అత్తర్లు దొరుకుతాయట. పండక్కి వచ్చేటప్పుడు గులాబీ అత్తరు తీసుకురా అని అన్నది. గౌరి కల్పించుకొని అడిగింది తీసుకురాని భర్తతో, మా అమ్మ కాబట్టి ఇన్నాళ్ళు కాపురం చేయగలిగింది, ఇటువంటి కాపురం పగవాళ్ళకు కూడా వద్దు అని పవిట చెంగుతో కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అన్నది. ఇంతలో గౌరి తండ్రి భుజంగం గదిలో నుంచి బయటికి రావడంతో ఆ ప్రసంగం కట్టిపెట్టారు తల్లి కూతుర్లు. గౌరి కాపురానికి వచ్చిన రోజు నుంచి అరువు మీద రకరకాల చీరలు, పాత్రలు, ఇంటి అలంకరణ సామాగ్రి కొనడం ఆరంభించింది. ఇప్పుడు ఈ దండగ ఖర్చు ఎందుకు చెప్పు, మనకు వాటి అవసరం లేదు కదా అని భార్యకు నచ్చ చెప్పాలని చూశాడు గిరి. మా అమ్మలా నేను సత్యకాలపు దాన్ని కాదు, భర్తకు భయపడుతూ బతకడానికి. మా అమ్మ మాట వేదవాక్కు నాకు అన్నది గౌరి. దీపావళి పండుగ దగ్గర పడింది. రేపే మన ప్రయాణం. అమ్మ తీసుకురమ్మన్న గులాబీ అత్తరు సాయంత్రం తీసుకురా అన్నది గౌరి భర్తతో. ఆ సాయంత్రం బాగా చీకటి పడినా గిరి జాడలేదు. గౌరి కంగారు పడసాగింది. బాగా పొద్దుపోయి తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు గిరి. ఏమిటలా ఉన్నావు, ఏం జరిగింది అని ఆతృతగా అడిగింది గౌరి. గిరి పెద్దగా నిట్టూర్చి ఆయాసపడుతూ, ఏం చెప్పను, అత్తగారు తెమ్మన్న అత్తరు నిలువున నా కొంప ముంచింది. ఆ గులాబీ అత్తరుందే, అది మీ అమ్మ వాళ్ళ వయసు రోజుల్లో మాటేమో కానీ ఇప్పుడు రాసుకోవడం పాతకాలపు పద్ధతట. అందువల్ల ఏ దుకాణంలోనూ దొరకలేదు. చివరకు ఒక చెట్టు కింద అద్దాల పెట్టెలో ఉన్న అత్తరు సీసాలు పెట్టుకుని కూర్చున్న వాడి దగ్గర అది కనిపించింది. కోర మీసాలు, గిరిజాల జుట్టువాడు, దొంగ వెదవని చూస్తూనే గ్రహించలేకపోయాను. ఇదిగో గులాబీ అత్తరంటూ ఏదో వాసన చూపించాడు, అంతే. మళ్ళీ స్పృహ వచ్చేసరికి వాడు లేడు. ఎదురుగా చెట్టు మాత్రం ఉంది అని అనగానే గౌరి దిగులుగా, అయ్యో మరిప్పుడు ఆ గులాబీ అత్తరు ఎక్కడ దొరికేటట్టు అన్నది. దాని మాట దేవుడికెరుక. ముందు సాయంత్రమే కచేరీలో పుచ్చుకున్న జీతం డబ్బు 1000 రూపాయల సంగతి ఏంటి? మీ ఇంటికి వెళ్ళాక నష్టపోయిన ఈ 1000 రూపాయలు మీ అమ్మ దగ్గర వసూలు చేయి, తెలిసిందా? అలా కాకపోతే పండగ అయ్యాక పట్నానికి తిరిగి వచ్చేది నేను ఒక్కడనే అన్నాడు గిరి కోపంగా. గౌరి భయపడిపోయింది. భర్తను అంత కోపంలో చూడటం ఆమెకు అదే మొదటిసారి. బాడుగ బండిలో పుట్టిల్లు చేరాక గౌరి తల్లిని పెరట్లోని బాదం చెట్టు కిందకు తీసుకుపోయి, అదేదో గులాబీ అత్తరో మల్లెపూల అత్తరో నా కొంప చెరిచేలా ఉందే అమ్మ అంటూ జరిగిందంతా చెప్పి, ఆ 1000 రూపాయలు నువ్వు ఇస్తేనే ఆయన నన్ను పట్నం తీసుకుపోతాడు అన్నది. కాంతమ్మ నిర్ఘాంతపోయి, ఎవడో చెట్టు కింది చోరీ వెధవ దోచుకున్న దానికి నేను నష్టపరిహారం చెల్లించాలా? ఇది మరీ బాగుంది అంటూ దీర్ఘాలు తీసింది. నీకోసం అత్తరు కొనబోబట్టే కదా ఈ అనర్థం జరిగింది. నువ్వు డబ్బు ఇవ్వకపోతే శిక్ష నాకా? ఇది మాత్రం బాగుందా అంటూ రెట్టించింది గౌరి. నా చేతిలో చిల్లి గవ్వలేదు. మీ నాన్నకు తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడు అన్నది కాంతమ్మ. నాన్నకు తెలియకుండా నువ్వెన్నెన్నో పనులు చేస్తుంటావు కదా, అలాగే ఏదో ఒకటి చేసి 1000 రూపాయలు అల్లుడికి అందేలా చూడు అన్నది గౌరి. కాంతమ్మ కాసేపు ఆలోచించి, అంతా నా కర్మ, తప్పుతుందా మరి? ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఇలా చేద్దాం అని ఏం చేయాలో గౌరికి చెప్పింది. డబ్బులుండే పెట్టె తాళం చెవి ఎప్పుడూ భుజంగం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఆ పెట్టె మీద పాత సామాన్లున్న బరువు పెట్టె ఒకటి ఉంది. దాన్ని దించడం ఆడవాళ్ళ తరం కాదు. ఒక రాత్రి వేళ భర్త తలదిండు కింది నుంచి తాళం చెవి తీసి అల్లుడి చేతికిస్తుంది కాంతమ్మ. గిరి చడీ చప్పుడు లేకుండా సామాన్లున్న పెట్టె దించి డబ్బులున్న పెట్టెలోంచి 1000 రూపాయలు తీసుకోవాలి.
అత్త భార్య చెప్పిందంతా విని గిరి ససేమిరా తాను దొంగతనం చెయ్యనన్నాడు. ఇందుకు కాంతమ్మ విసుక్కుని, అల్లుడు, అట్టే బస్తీ బడాయిలకు పోకు, ఇది దొంగతనం ఎలా అవుతుంది? నీ పోయిన డబ్బు నువ్వు తీసుకుంటున్నావు, దీన్ని దొంగతనమని బుద్ధున్నవాడెవ్వడు అనడు అన్నది. ఆ మాట నిజమే అని గిరి తలాడించాడు. కాంతమ్మ పథకం ఏ అవాంతరాలు లేకుండా సఫలమైంది. తెల్లవారి పండగ. ఉన్న నగలన్నీ అలంకరించుకుందామని కాంతమ్మ పెట్టె తెరవమని భర్తను పురమాయించింది. పాత సామాన్ల బరువు పెట్టెను దించి డబ్బు పెట్టె తాళం తీశాడు భుజంగం. లోపల నగల పెట్టెలు చెల్లా చెదరగా పడి ఉన్నవి. వాటిలో ఒక్క నగ కూడా లేదు. ఇది చూసి కాంతమ్మ కెవ్వుమన్నది. మూసిన పెట్టె మూసినట్టే ఉండగానే నగలన్నీ ఏమైపోయాయి అన్నాడు భుజంగం ఆశ్చర్యంగా. ఇదంతా కోరి తెచ్చుకున్న ఆ పట్నం కుర్రాడి పని అని కాంతమ్మ పెద్దగా కేకలు పెడుతూ గిరి ఉన్న గదిలోకి వెళ్ళి, ఇదేమైనా మర్యాదైన పనేనా? అత్తగారి నగలు దొంగలించడం గోహత్యతో సమానమని తెలీదా? అది పండగ పూట. ఏవి, నా నగలన్నీ నా కళ్ళ ముందు పెట్టు, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోగలను అన్నది. గిరి అమాయకంగా ముఖం పెట్టి, అల్లుణ్ణి పండక్కి పిలిచి దొంగతనం అంటగడతారా? ఇదేనా ఈ ఇంటి మర్యాద? ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను అన్నాడు కోపంగా. ముందు నా నగలన్నీ ఇచ్చి నీ దారిన నువ్వు పో. పెట్టి తెరిచి 1000 రూపాయలు తీసుకోమంటే నగలు కూడా దోచుకుంటావా అన్నది కాంతమ్మ కన్నీళ్లతో కోపంగా. నన్ను పెట్టి తెరిచి 1000 రూపాయలు తీసుకోమన్నారా? అంతా కట్టు కదా అన్నాడు గిరి. భుజంగం కల్పించుకొని, కాంతం, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. గిరి దొంగల పెట్టి తెరిచి డబ్బు నగలు ఎందుకు తీసుకుంటాడు అని అడిగాడు. నన్ను క్షమించండి అంటూ కాంతం భర్త పాదాల మీద పడి జరిగిందంతా చెప్పింది. భుజంగం ఆమెను ఓదారుస్తూ, నీ నగలు ఎక్కడికి పోలేదు కాంతం, ఇదంతా నేను అల్లుడు కలిసాడిన నాటకం. ఆ రోజు నువ్వు అల్లుడిని పట్నం నుంచి అత్తరు తీసుకురమ్మనడం పక్క గదిలో ఉన్న నేను విన్నాను. ఈ వయసులో అత్తరుతో నీకేం పని అని అడిగి నిన్ను చిన్నబుచ్చతలచలేదు. భర్తకు తెలియకుండా అతి గోప్యంగా అర్థం పర్థం లేని పనులు చేయడం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో తెలియచెప్పడానికే నేను అల్లుడు ఈ నాటకం ఆడాం. ఇదంతా ముఖ్యంగా నీ చెప్పు చేతల్లో నడుచుకుంటున్న అమ్మాయి కళ్ళు తెరిపించడానికి చేసినవి. దీనికంతకు సూత్రధారి అల్లుడు గిరి. మొత్తానికి మన అమ్మాయి గౌరికి ఇంత ఇంగిత జ్ఞానం నేర్పగల గడుసు అల్లుడు అని అన్నాడు. గౌరి సిగ్గుతో తలదించుకుంది. కాంతమ్మ ఉక్రోషంగా భర్తతో, ఇంతకాలానికి నాకు బాగానే బుద్ధి చెప్పారు, అయినా ఈ కాస్త విషయానికి అంతసేపు మాట్లాడాలా అంది. భుజంగం తృప్తిగా నవ్వుకున్నాడు. గిరి జేబులోంచి ఒక చిన్న సీసా తీసి ఇస్తూ, అత్తగారు, ఇదిగోనండి మీ గులాబీ అత్తరు అన్నాడు. అదేదో గౌరికి ఇవ్వలుడు, నేను తీసుకుంటే ఇంకా బుద్ధి కుదరలేదని మీ మామగారు ఇంకో నీతి శతకం వల్లెవేయగలరు అన్నది కాంతం. ఆ మాటలకు భుజంగంతో పాటు గౌరీ, గిరి కూడా పెద్దగా నవ్వారు. ఇదండి ఇవాల్టి కథ. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.